Have you seen some people with minimum efforts they get maximum results? ఫ్రెండ్స్, కొంతమందిని చూసుంటారు మినిమం ఎఫర్ట్స్తో మ్యాక్సిమం రిజల్ట్స్ని పొందుతున్నారు. ఎలా జరుగుతుంది ఇదంతా కూడా రిజల్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్. వాళ్ళు ఎప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ దిస్ మేనిఫెస్టేషన్? మేనిఫెస్టేషన్ని ఫాస్ట్గా ఎలా చేయాలి, అల్ఫా బ్రెయిన్ని ఎలా యూజ్ చేయాలి, ఈ వీడియోలో చక్కగా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ. ఈ టోటల్ వీడియోని కంప్లీట్గా చూడండి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ సూపర్ బోనస్. నౌ లెట్స్ అండర్స్టాండ్ దిస్. ఫ్రెండ్స్, మనం అల్ఫా బ్రెయిన్లో ఎప్పుడైతే వెళ్తామో, అల్ఫా స్టేట్లోకి వెళ్ళిన తర్వాత మన మైండ్ ఎప్పుడైతే కామ్ అవుతుందో అప్పుడు మనం ఏదైతే విజువలైజ్ చేస్తామో, అఫర్మేషన్ చేస్తామో అది రియాలిటీలోకి వస్తుంది. అల్ఫా బ్రెయిన్ ఏంటంటే మన మైండ్ ఎప్పుడు ఐదర్ బీటా ఫ్రీక్వెన్సీలో లేదా అల్ఫా ఫ్రీక్వెన్సీలో లేదా టీటా ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. బీటా ఫ్రీక్వెన్సీ అంటే యాక్టివ్గా మీరు ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు బీటా ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు కొద్దిగా రిలాక్స్ అయితే, మీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, మీ బ్రీతింగ్ పైన ఫోకస్ చేస్తే మీరు ఇమ్మీడియట్గా అల్ఫా స్టేట్లోకి వెళ్తున్నారు. సో మెడిటేషన్ ద్వారా మనం అల్ఫా స్టేట్లోకి వెళ్తాం. ఇఫ్ యూ హ్యావ్ అ సీడ్, మీ దగ్గర ఒక సీడ్ ఉందండి, దట్ ఈస్ యాపిల్ సీడ్, ఆరెంజ్ సీడ్, మ్యాంగో సీడ్. ఇప్పుడు ఈ యాపిల్ సీడ్ని, మ్యాంగో సీడ్ని, ఆరెంజ్ సీడ్ని మీరు ఒక సాయిల్లో వేస్తున్నారు. ఒక సాయిల్లో వేసినప్పుడు ఆ సాయిల్ ఫర్టైల్ సాయిలో లేదా అన్ఫర్టైల్ సాయిలా మీరు గమనిస్తారు. సో ఫర్టైల్ సాయిల్ అయితే ఎప్పుడైతే మీరు మ్యాంగో సీడ్, ఆరెంజ్ సీడ్, యాపిల్ సీడ్ వేస్తున్నారో అది కొన్ని రోజుల తర్వాత మీకు ఫ్రూట్స్ ఇస్తుంది. కరెక్టా? సో సాయిల్ డస్ నాట్ కేర్. సాయిల్ ఏం చేస్తుంది, మీరు ఏ సీడ్ వేస్తే దాన్ని రియాలిటీలోకి మారుస్తుంది. సో అదే విధంగా మనం ఎప్పుడైతే అల్ఫా స్టేట్లోకి వెళ్తామో మనం సాయిల్ని ఫర్టైల్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే సాయిల్ ఫర్టైల్ అవుతుంది, తర్వాత మీరు ఆ సీడ్ వేస్తున్నారో ఆ సీడ్ ఏదైనా సరే, అది యాపిల్ అయినా సరే, ఆరెంజ్ అయినా సరే, మ్యాంగో అయినా సరే, అది ఫ్రూట్స్ ఇస్తుంది. సో మీరు అనుకునే మీ డ్రీమ్ జాబ్ అవ్వచ్చు, మీ డ్రీమ్ హెల్త్ అవ్వచ్చు, మీ డ్రీమ్ కెరియర్ అవ్వచ్చు, మీ బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది రియాలిటీలోకి మారుతుంది. ఎప్పుడైతే అది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుందో. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ మన లైఫ్ని 95% డిసైడ్ చేస్తుంది. మన థాట్స్, ఫీలింగ్స్, ఇమోషన్స్, యాక్షన్స్ ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్ నుంచే వస్తున్నాయి. సో అందువల్ల అల్ఫా స్టేట్లోకి రోజు వెళ్ళాలి. రోజు మనకేం కావాలో విజువలైజ్ చేసుకోవాలి, అఫర్మేషన్ చేసుకోవాలి. సో అల్ఫా స్టేట్లోకి వెళ్ళడం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ అండర్స్టాండ్ దిస్ మెడిటేషన్. సో మెడిటేషన్ లీడ్స్ టు అల్ఫా స్టేట్. ఎప్పుడైతే మనం కామ్ అవుతున్నామో, వీఆర్ కామింగ్ అవర్ సెల్ఫ్ అండ్ మన మైండ్ని, మన బాడీని ఎప్పుడైతే రిలాక్స్ చేస్తుంటామో ఆటోమేటిక్గా మనం అల్ఫా స్టేట్లోకి వెళ్తాం. సో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఈ వీడియోలో కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ ద్వారా మనం అల్ఫా బ్రెయిన్లోకి ఈజీగా వెళ్ళబోతున్నాము. సో లాస్ట్ వరకు ఈ వీడియోలో ఉంటే యూ విల్ గెట్ అ బోనస్. నౌ లెట్స్ అండర్స్టాండ్ దిస్. స్పెసిఫిక్ వైబ్రేషన్స్లోకి మనం వెళ్ళాలి అంటే, స్పెసిఫిక్ వైబ్రేషన్స్లోకి ఫస్ట్ మనం వెళ్ళాలి అంటే అల్ఫా స్టేట్లో మనం కామ్ అవ్వాలి. సో కామ్నెస్ అవ్వడం వల్ల మనం ఫస్ట్ ఫర్టైల్ సాయిల్ని క్రియేట్ చేస్తున్నాము అండ్ మనం విజువలైజేషన్ ద్వారా ఆ స్పెసిఫిక్ వైబ్రేషన్ రీచ్ అవుతున్నాం. సో మన మైండ్ ఈజీగా కూల్ అవ్వడానికి ఒక సింపుల్ ఆడియో ఉంటుందండి, ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక పర్టికులర్ మెడిటేషన్ ఉంటుంది. ఆ మెడిటేషన్ ఈ వీడియోలో చివర్లో లింక్లో నేను ఇస్తున్నానండి, రైట్? దాన్ని మీరు చూడండి. ఒక స్పెసిఫిక్ మ్యూజిక్ 423 హర్ట్స్, ఈ మ్యూజిక్ ద్వారా మనం ఈజీగా కామ్నెస్లోకి, ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళొచ్చు. సో స్పెసిఫిక్ వైబ్రేషన్ డ్యూరింగ్ మెడిటేషన్ హెల్ప్స్ టు రెడ్యూస్ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ. దీనివల్ల బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. అండ్ దెర్ ఇస్ అ స్పెసిఫిక్ మెడిటేషన్ కాల్డ్ యాజ్ ట్విన్ హార్ట్ మెడిటేషన్. సో ట్విన్ హార్ట్ మెడిటేషన్ ద్వారా కూడా మనం ఈ అల్ఫా స్టేట్లోకి ఈజీగా వెళ్ళొచ్చు. నౌ ఒకసారి మనం అల్ఫా స్టేట్లోకి వెళ్ళిన తర్వాత మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది. ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ. సో ఈ టెక్నిక్ కాకుంటే ఇంకొక టెక్నిక్ అండి, దిస్ ఇస్ కాల్డ్ కౌంట్ డౌన్ టెక్నిక్. సో ఈ కౌంట్ డౌన్ టెక్నిక్లో మనం ఏం చేస్తామంటే 100 to 1 రివర్స్ ఆర్డర్లో కౌంట్ చేస్తాం. సో ఫస్ట్ వీక్ మనం 100 to 1, ఒక్కొక్క గ్యాప్ తర్వాత 100. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్. ప్రతి బ్రెత్ని కౌంట్ చేస్తుంటూ వెళ్ళండి. ఫస్ట్ 100తో స్టార్ట్ చేయండి, 99, 98, 97. ఇలా మీరు స్లోగా అల్ఫా స్టేట్లోకి వెళ్తారు. ఇట్ విల్ టేక్ 5 to 10 minutes. అల్ఫా స్టేట్లోకి వెళ్ళిన తర్వాత దెన్ యూ స్టార్ట్ విజువలైజింగ్ యువర్ గోల్స్. మీ గోల్స్ని విజువలైజ్ చేయండి, మీ డ్రీమ్స్ని విజువలైజ్ చేయండి. దిస్ ఇస్ వన్ టెక్నిక్. ఫస్ట్ వీక్లో 100 to 1 రండి, సెకండ్ వీక్లో 50 నుంచి 1కి రండి, థర్డ్ వీక్లో జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ 20 to 1 అండ్ ఫోర్త్ వీక్లో జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ 10 to 1. అంటే అంత ఈజీగా మనం అల్ఫా స్టేట్లోకి వెళ్తాం. అల్ఫా స్టేట్లోకి వెళ్ళే ముందు ఒక యాంకర్ని సెట్ చేసుకోండి. దీన్ని ఎన్ఎల్పిలో మనం యాంకరింగ్ అంటాం. సో ద మూమెంట్ మీ 2 ఫింగర్స్
ఎప్పుడైతే మీరు టచ్ చేస్తారు ఈ 2 ఫింగర్స్ అండ్ యూ సిట్ ఇన్ మెడిటేషన్ పోజ్, ఆటోమేటిక్గా మీరు అల్ఫా స్టేట్లోకి ఈజీగా వెళ్తారు, ఎందుకంటే మీరు యాంకరింగ్ అవుతున్నారు. సో కౌంట్ డౌన్ టెక్నిక్ ఫ్రమ్ 100 to 1. ఫస్ట్ 10 days చాలా డిఫికల్ట్గా ఉంటుంది, బట్ ఒక 40 daysలో మీకు అల్ఫా స్టేట్లోకి వెళ్ళడం చాలా ఈజీగా జరుగుతుంటుంది. సో మేనిఫెస్టేషన్ ఈజీగా కావాలంటే అల్ఫా స్టేట్లోకి ఈజీగా వెళ్ళాలి, అక్కడ నుంచి విజువలైజేషన్ అఫర్మేషన్స్లోకి మనం వెళ్ళాలి. సో ఇమాజిన్ ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మీరు ఒక కామ్ ప్లేస్లో, పీస్ఫుల్ ప్లేస్లో మిమ్మల్ని మీరు చూడండి అండ్ దెన్ ఈ స్టేట్లోకి వెళ్ళండి. రైట్ ఫ్రెండ్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వాట్ టు డూ ఇన్ అల్ఫా స్టేట్. అల్ఫా స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మరి కూల్గా అయ్యాము, కామ్ అయ్యాము, మైండ్ బాడీని కంప్లీట్గా రిలాక్స్ చేసాము. ఇప్పుడు మీరు ఏం చేయాలి? సజెషన్స్ ఇవ్వాలి. మీకు ఏదైతే చేంజెస్ అవ్వాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ స్మోకింగ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్విట్ స్మోకింగ్, అల్ఫా స్టేట్లోకి వెళ్ళిన తర్వాత నౌ ఐఎమ్ ఏబుల్ టు బ్రీత్ ఫ్రెష్ ఎయిర్, నేను స్మోకింగ్ మానేశాను, నేను నాన్ వెజ్ మానేశాను, ఇలా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వదు, ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ మళ్ళీ స్మోకింగ్ని చూస్తుంది. రైట్, సో నౌ ఐఎమ్ బ్రీతింగ్ ఫ్రెష్ ఎయిర్, నౌ ఐఎమ్ హెల్దీ, నౌ I got my dream job, now I'm working in my dream company, now I'm getting 1 lakh rupees per month. సో ఈ విధంగా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని అఫర్మేషన్ చేయడం. సో మీరు ఎలాగైతే మిమ్మల్ని మీరు చూడాలనుకుంటున్నారో దాన్ని విజువలైజ్ చేయడం. విజువలైజేషన్ ఎలా ఉండాలంటే యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అన్ని సెన్సెస్ ఇన్వాల్వ్ అవ్వాలి. మీ యూ హ్యావ్ టు సీ ఇట్, హియర్ ఇట్, ఫీల్ ఇట్, టేస్ట్ ఇట్, స్మెల్ ఇట్. సో అన్ని సెన్సెస్ అన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎప్పుడైతే అన్ని సెన్స్ ఇన్వాల్వ్ అవుతాయో సబ్ కాన్షియస్ మైండ్ సేమ్ కెమికల్స్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో విజువలైజేషన్ యొక్క రిజల్ట్ ఏంటంటే ఒక బాస్కెట్బాల్ టీమ్ని 3 గ్రూప్లలో డివైడ్ చేస్తారు. ఫస్ట్ గ్రూప్ ఏం చేస్తారంటే రోజు వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ గ్రూప్ రోజు వెళ్ళి ప్రాక్టీస్ చేసేవారు. సెకండ్ గ్రూప్ ఓన్లీ కూర్చొని ఇంట్లో రూమ్లో విజువలైజేషన్ చేసేవారు, ఆల్రెడీ వాళ్ళు ఆడుతున్నట్టు. రైట్, అండ్ ద థర్డ్ గ్రూప్ ఏమీ చేయలేదు. సో ఫస్ట్ గ్రూప్ ఆఫ్టర్ 10 days వాళ్ళ రిజల్ట్స్ ఏంటంటే 23% ఇంప్రూవ్మెంట్ అయ్యారు, బికాజ్ వాళ్ళు ప్రతిరోజు వెళ్ళి ఆడారు కాబట్టి. సెకండ్ గ్రూప్లో 22% ఇంప్రూవ్మెంట్, విచ్ మీన్స్ దే వర్ విజువలైజింగ్ ఎవ్రీ డే. అండ్ థర్డ్ గ్రూప్ డిడ్ నథింగ్ అండ్ దే గాట్ నో రిజల్ట్స్. ఎందుకు రాలేదు రిజల్ట్స్? బికాజ్ వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి. సో ఇట్లా మనం అల్ఫా స్టేట్లోకి వెళ్ళి విజువలైజేషన్ ఎప్పుడైతే చేస్తామో, అఫర్మేషన్ ఎప్పుడైతే చేస్తామో 99% మన డ్రీమ్స్ రిజల్ట్స్లోకి మారుతాయి, రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఫర్టైల్ సాయిల్లో మనం సీడ్స్ వేస్తున్నాం కాబట్టి. ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోవడానికి మోటివేషన్ దొరుకుతుంది అండ్ యూ విల్ బి టేకింగ్ ఆల్ దోస్ ఆబ్వియస్ అండ్ ఇన్స్పైర్డ్ యాక్షన్స్. సో అందువల్ల రిజల్ట్స్ కంపల్సరీగా వస్తుంటాయి. సో ఎక్స్పీరియన్స్ దిస్ అల్ఫా స్టేట్ అండ్ గో టు అల్ఫా స్టేట్ అండ్ దెన్ స్టార్ట్ విజువలైజింగ్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. సో మీరు ఏదైతే హ్యాబిట్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు, మార్నింగ్ నిద్రలేవాలనుకుంటున్నారు, లేదా మీరు యాక్షన్ ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నారు, ఏదైనా సరే అల్ఫా స్టేట్లోకి వెళ్ళిన తర్వాత మన మైండ్కి ఎప్పుడైతే చెప్తామో త్రూ అఫర్మేషన్స్, ఐఎమ్ హెల్దీ, యాక్టివ్లీ వర్కింగ్ ఇన్ మై జాబ్ నౌ. సో దే వాజ్ వన్ పర్సన్ హూ కేమ్ టు మీ. సో ఈ వాజ్ హ్యావింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎక్సెసివ్ స్మోకింగ్ నా దగ్గరకు వచ్చాడు. సో ఐ డిడ్ సమ్ హోపోనోపోనో, అడ్వాన్స్ హోపోనోపోనో అండ్ ఈఎఫ్టీ అండ్ వి డిడ్ సమ్ ఎన్ఎల్పి సెషన్స్ ఆల్సో. తర్వాత లాస్ట్లో ఐ గేవ్ దిస్ అఫర్మేషన్. సో రోజు అల్ఫా స్టేట్లోకి వెళ్ళేవాడు అండ్ దెన్ హీ యూస్ టు విజువలైజ్ యాజ్ ఇఫ్ ఈజ్ ఫ్రెష్ నౌ, ఈజ్ హెల్దీ నౌ అండ్ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ద అఫర్మేషన్ ఈజ్ ఐఎమ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, నౌ ఐఎమ్ కంప్లీట్లీ హెల్దీ అండ్ ఫీలింగ్ ఫ్రెష్ అండ్ బ్రీదింగ్ హెల్దీ ఎయిర్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ డే. సో ఈ విధంగా ఒక అఫర్మేషన్ని పర్టికులర్గా అఫర్మేషన్ రిపీట్ చేయడము ప్లస్ విజువలైజ్ చేయడం ద్వారా యాక్షన్ తీసుకోవడం ఈజీగా అవుతుంది అండ్ ఆ మోటివేషన్ దొరుకుతుంటుంది. సో అల్ఫా స్టేట్లోకి వెళ్ళి ఏదైతే మనం విజువలైజ్ చేస్తామో సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఆఫ్ అల్ఫా స్టేట్, మీరు స్టూడెంట్ అయితే, లేదా మీరు బిజినెస్ ఓనర్ అయితే, లేదా మీరు మీ పిల్లలకు కూడా ఈ టెక్నిక్ ద్వారా మీరు వాళ్ళని ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకు వస్తాయండి. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే దీనివల్ల క్రియేటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. మీరు క్రియేటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. మీరు ఏది చేస్తున్న ఏ పనైనా సరే, బిజినెస్ అయినా సరే, దేంట్లోనైనా సరే క్రియేటివ్గా మీరు ఈజీ ఎఫర్ట్స్తో సక్సెస్ని పొందుతారు. ఫస్ట్ థింగ్ ఈజ్ మీ క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్, మీ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది. అల్ఫా స్టేట్లోకి వెళ్ళడం ద్వారా మీ బాడీ అండ్ మైండ్ రెండు కామ్నెస్ అవుతాయి, రెండు రిలాక్స్ అవుతాయి, రెండు ఎనర్జెటిక్గా మారుతుంటుంది. అండ్ మీరు ఏదైతే విజువలైజేషన్ చేస్తున్నారో ఆ విజువలైజేషన్ ఎబిలిటీ అనేది 100 times ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఈజీగా విజువలైజేషన్ చేయగలరు, ఎందుకంటే కాన్షియస్ మైండ్ పక్కకి వెళ్ళిపోయింది. కాన్షియస్ మైండ్ వెళ్ళగానే అక్కడ కాన్షియస్ మైండ్ ఏంటంటే వాచ్మెన్. ఇప్పుడు చూడండి, మీ దగ్గర 100 రూపాయలు కూడా లేవు, బట్ మీరేమో నాకు ₹1,00,000 వచ్చాయి. ఎప్పుడైతే మీరు ఒక కళను చూస్తున్నారు, అప్పుడు వాచ్మెన్ వచ్చి ఏం చెప్తాడంటే, కాన్షియస్ మైండ్ వచ్చి ఏం చెప్తుందంటే, నీ దగ్గర 100 రూపాయలు లేవు, నీ దగ్గర ₹1,00,000 ఎలా వస్తాయి?
సో కాన్షియస్ మైండ్ని మనం పక్కకు పంపిస్తే సబ్ కాన్షియస్ మైండ్ ఏదైనా ఏ సజెషన్ అయినా ఈజీగా తీసుకోగలుగుతుంది. నౌ ఇట్ బూస్ట్ యువర్ మేనిఫెస్టేషన్ పవర్. దీని ద్వారా మన మేనిఫెస్టేషన్ పవర్ 100 టైమ్స్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుందో ఎఫర్ట్లెస్గా మీరు అన్ని రిజల్ట్స్ రావడం చూస్తుంటారు. సో ఇదంతా ఒక టెక్నిక్ అండి, ఇదంతా ఒక ప్రాసెస్. సో మైండ్ పవర్ అన్లిమిటెడ్లో అండ్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ ప్రాసెస్ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. అండ్ మీ హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అంటే మీ హార్ట్ మీరు ఏదైతే పని చేస్తున్నారో దానికి మీ హార్ట్ అండ్ బ్రెయిన్ ఈ రెండు సపోర్ట్ చేసినప్పుడు మీరు లాజికల్గా ప్లస్ ఇమోషనల్గా రెండు కనెక్ట్ అవుతారు. సో బ్రెయిన్ ఈజ్ ఫర్ లాజిక్ అండ్ హార్ట్ ఈజ్ ఫర్ ఇమోషన్. సో ఎప్పుడైతే ఇమోషనల్గా మనం కనెక్ట్ అవుతామో ఏ పనికైనా అక్కడ మనం ఎఫర్ట్లెస్గా సక్సెస్ని చూస్తుంటాం. సో ఇవన్నీ కూడా మనకు ఆల్ఫా బ్రెయిన్ ద్వారా వచ్చే పాజిటివిటీ బెనిఫిట్స్. దీంతోపాటు ఆల్ఫా స్టేట్లో ఉండడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటాము. హీలింగ్ ప్రాసెస్, మన బాడీ అంతా హీలింగ్ చాలా ఈజీగా జరుగుతుంది. కొంతమంది డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, ఇన్సోమ్నియా, నిద్ర రావట్లేదు, లేదా లేజీగా ఉంటున్నాను, యాక్టివ్గా ఉండట్లేను. సో మన బాడీ కంప్లీట్గా హీల్ అవుతుంది. ఆల్ఫా స్టేట్లో ఉండడం ద్వారా మనం యూనివర్స్ నుంచి ఎనర్జీ తీసుకుంటున్నాం. అందువల్ల హీలింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇట్స్ నాట్ క్వాంటిటీ, ఇట్ ఈస్ క్వాలిటీ. సో సిన్స్ లాస్ట్ ఆల్మోస్ట్ 250 days నుంచి ఐ స్లీప్ ఓన్లీ ఫర్ 5 to 6 hours ఇన్ ద నైట్. అండ్ ఆఫ్టర్నూన్లో మేబీ ఐ విల్ గో ఫర్ పవర్ న్యాప్ ఫర్ 30 to 40 minutes. సో బట్ స్టిల్ ఐ ఫీల్ ఎనర్జెటిక్, యాక్టివ్. దట్స్ బికాస్ ఆఫ్ ఆల్ఫా స్టేట్. ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళడం ద్వారా, పవర్ న్యాప్ ద్వారా మనం మన ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. మన బయాలజికల్ ఎనర్జీ, మన మెంటల్ ఫిజికల్ ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. సో ఇంట్యూషన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. ప్రిమోనిషన్స్ అంటే ఎస్ ఇది జరగబోతుంది, ఇలా జరుగుతుంది అనే ఒక ఇంట్యూషన్స్ పవర్ స్ట్రాంగ్ అవుతాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక చెయ్యాలనే ఒక ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంటుంది. రైట్, ఇది చేస్తే బాగుంటుందనే ఐడియాస్ వస్తుంటాయి. ఇంట్యూషన్స్, ఇన్నర్ గైడెన్స్ మనకు చాలా ఈజీగా దొరుకుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ అంతా కూడా రీప్రోగ్రామింగ్ ఈజీగా జరుగుతుంది ఆల్ఫా స్టైల్ వెళ్ళడం ద్వారా. చాలా డిఫికల్ట్ హ్యాబిట్ని కూడా మనం ఈజీగా బయటపడవచ్చు. రైట్, ఇదంతా పాసిబుల్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఐ టోల్డ్ యూ దిస్ ఈస్ అ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. రైట్, లెర్నింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అబ్జార్ప్షన్ చాలా ఈజీగా జరుగుతుంది. స్టూడెంట్స్ అయితే చాలా ఈజీగా మెమరీ పవర్ పెరుగుతుంది. అండ్ లెర్నింగ్ ఏదైనా చదివితే యా వింటే ఈజీగా మనకు గుర్తుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ 100 times ఇంప్రూవ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ రిజల్ట్స్ నేను ఎంత చెప్తున్నానంటే బికాస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ మై లైఫ్. రైట్, సో టుడే ఐ టీచ్ కాంప్లెక్స్ టాపిక్స్ లైక్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, మైండ్ పవర్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇవన్నీ నాకు ఎలా గుర్తుంటాయంటే ఐ డోంట్ రిమెంబర్ దిస్ థింగ్స్, బట్ దిస్ హ్యాపెన్స్ ఆటోమేటికల్లీ దట్ ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళడం, మెడిటేషన్ చేయడం, బుక్స్ రీడ్ చేయడం, ఇవన్నీ కూడా ఇట్స్ అ ప్రాసెస్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్ని అర్థం చేసుకొని, మన మైండ్ పవర్స్ టూల్స్ని అర్థం చేసుకొని మన లైఫ్ని మనకు అనుగుణంగా మనం మార్చుకోవచ్చు. ఇఫ్ ఐ సీ మై ఓన్ లైఫ్ సమ్ 15 years బ్యాక్, ఐ యూస్ టు స్టామర్ అ లాట్. నాకు చాలా స్టామరింగ్ ఉండేది. సో ఐ వాస్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్కూల్ అండ్ నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. సో మహారాష్ట్రకు వచ్చిన తర్వాత ఐ హ్యావ్ టు స్టడీ మరాఠీ, ఐ హ్యావ్ టు స్టడీ హిందీ. నాకు తెలుగు అంత సరిగ్గా రాకపోయేది. అండ్ చిన్నప్పుడు నాకు ఐ స్టిల్ రిమెంబర్ 8th standard 9th standardలో నా పేరు చెప్పడానికి నాకు ఒక 2 minutes పట్టేది. సో చాలా స్టామరింగ్ ఉండేది, నత్తి ఉండేది, నేను సరిగ్గా మాట్లాడకపోయేవాడిని కాదు, చాలా కాన్ఫిడెన్స్ లోగా ఉండేది. అండ్ స్కూల్లో నన్ను అందరూ ఎక్కిరించేవారు. సో ఈవెన్ మహారాష్ట్రకు వచ్చిన తర్వాత ఐ యూస్ టు ఫైండ్ వెరీ డిఫికల్ట్ టైమ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్, హిందీ అండ్ మరాఠీ అండ్ ఆల్ దాట్. బట్ స్లోలీ ప్రోగ్రామింగ్ ద్వారా వాట్ ఎవర్ ఐ లెర్న్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్. అండ్ today whatever I am, it is because of law of attraction, it is because of neuro linguistic programming and mastering my own self. So if I can do it, you can also do it. This is not to impress you but to impress upon you that nalanti oka normal oka poor background nunchi vachi ee roju inta effective ga chestunnanu ante that is because of all these powers of mind power. And if I can do it, you can also do it. So please subscribe to this channel. ఇప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నానండి, ఒక 2 పవర్ఫుల్ మెడిటేషన్స్. ఈ వీడియోలో చివర్లో మీకు ఉంటుంది, డిస్క్రిప్షన్ ఎండ్లో. ఆ 2 పవర్ఫుల్ మెడిటేషన్ని మీరు ఒక కంటిన్యూస్గా ఒక 10 days ప్రాక్టీస్ చేయండి. యూ విల్ సీ అమేజింగ్ రిజల్ట్స్ ఇన్ యువర్ లైఫ్. 2 మిమ్మల్ని ఆల్ఫా బ్రెయిన్లోకి ఈజీగా వెళ్ళడానికి మీకు యూజ్ అవుతుంది. ఈ 2 వీడియో లింక్లు నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో చివర్లో ఇవ్వబోతున్నాను. అండ్ దీస్ ఆర్ ప్రైవేట్ వీడియోస్, అవి మీకు నార్మల్గా దొరకవు ఎందుకంటే అవి అన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయి, బట్ ప్రైవేట్ వీడియోస్లో ఉంటాయి. సో నవ్ యూ కెన్ యాక్సెస్ దోస్ వీడియోస్ అండ్ గెట్ ద థింగ్స్ డన్. సో కమెంట్ సెక్షన్లో పెట్టండి వావ్ ఆల్ఫా బ్రెయిన్ పవర్.
రైట్. సో ఆల్ఫా బ్రెయిన్ పవర్ ద్వారా మనం చాలా రిజల్ట్స్ని సక్సెస్ఫుల్గా ఈజీగా అచీవ్ చేయడం పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ అప్ విత్ అ వర్క్షాప్. సో హోపనుపను వర్క్షాప్, అడ్వాన్స్ EFT వర్క్షాప్లోకి జాయిన్ అవ్వాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఫాలో ద లింక్. NLP, లా ఆఫ్ అట్రాక్షన్, సబ్ కాన్షియస్ మైండ్, ఇవన్నీ వర్క్షాప్ గురించి మీకు డీటెయిల్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. ఫాలో మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మై టెలిగ్రామ్ గ్రూప్ and Facebook and Instagram. Thank you so much. Jai Hind, Jai Bharat.